హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చిత్రం బై పొల్టెంట్. రైట్ నో మనతో శంకర్ మహంతి గారు ఉన్నారు. మైసభ వెబ్ సిరీస్లో బాంబుల్ శివారెడ్డి క్యారెక్టర్ చేస్తున్నారు. అసలు ఆ క్యారెక్టర్ ఆయనకి ఎలా వచ్చింది? సో ఆయన గురించి చాలామంది యూట్యూబ్లో అవి వెతుకుతున్నారు. ఆయన గురించి తెలియని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ నాన్న. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని పిల్లలు సార్ మీరు? బాంబుల్ శివారెడ్డి అంటే బాగుంటుందేమో. మన సిరీస్ చూసినప్పటి నుంచి అందరూ మీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎవరి బాంబుల్ శివారెడ్డి ఏంటి, ఈయన స్టోరీ ఏంటి అని చెప్పేసి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైసభ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో చాలా బాగా వచ్చింది సిరీస్. అంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారడం ఎట్లా అని చెప్పేసి సీరీజన్ 1 అయితే వచ్చింది. దాంట్లో మీరు పోర్ట్రే చేసిన రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ క్యారెక్టర్ రాజారెడ్డి గారు కాదు సునీల్ గారు, శివారెడ్డి. అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు సార్, కానీ అక్కడ జరిగిన వాస్తవం కానీ ఆ మీరు చూపించిన సంఘటనలు కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన మీరు. సునీల్ గారు, నా దేవకట్ట డైరెక్టర్ గారు కథలో పాత్రలు అవన్నీ. ఓకే. అందులో దీని పాత్ర శివారెడ్డి. ఓకే. కొడుకు పాత్ర ఎంఎస్ఆర్. ఓకే. ఆపోజిట్ ఆయన ఫ్రెండ్ కృష్ణమ్మనాయుడు. ఇంతకు మించి ఇంకొకటి ఏమీ కాదు. ఇదంతా కల్పిత కథ. ఆయన కథలోని పాత్రలకి చేసుకున్న ఆహార్యం అలాంటిది. అంటే దానిని మీరు ఎలా తీసుకుంటారో మాకు అనవసరం. అలా చెప్పారు కానీ అక్కడ ఎంఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ అని, కృష్ణంనాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అని, బాంబుల్ శివారెడ్డి అంటే రాజారెడ్డి అని, ఇట్లా అంటే సోషల్ మీడియాలో అంతా ఎవరి కాళ్ళు రాసుకుంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల భావ స్వేచ్ఛ హ్యాపీ అండి. వాళ్ళకి ఎలా కావాలో అలా తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ చేసేదాన్ని ఎవరు స్వేచ్ఛను అడ్డుకోలేం. అలా అని మా దర్శకుల పాత్రే మేము చేస్తాం అక్కడ. ఆయన కథనే ఆయన చేయించారు. మీరంతా ఏమనుకుంటే మాకేమి, అది మేము అంటే మీరు ఎప్పుడు అనిపించలేదా మీరు ఎంత పోర్ట్రే చేసినప్పుడు డెఫినెట్ గా ఈ క్యారెక్టర్స్ ఎక్కడో మనం చూసినట్టు ఉన్నామే అనేసి? అసలు దేవకట్ట గారు శివారెడ్డి, ఓకే, ఆపోజిట్ బస్రెడ్డి పాత్ర బాంబులు శివారెడ్డి అంటాడు. అంతకు మించి ఇంకొకటి కాదు. ఓకే. మీరు ఏదనుకున్నా మేము అభ్యంతరపడం, ఆనందిస్తాం. చక్కగా ఆ రకంగా సంతృప్తి పడుతున్నారు అనుకుంటామే గానీ అది కల్పిత కథ, అబద్ధమైన కథ. నిజమని అనుకుంటే మీ ఇష్టం అని నా డైరెక్టర్ గారు దేవా గారు చెప్పేశారు. కాబట్టి ఆయన శివారెడ్డి చేశాడు. మీరు అందరూ అభిమానించి ఆదరిస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు అందరూ ఏదో సెర్చ్ చేస్తున్నారు ఆర్టిస్ట్ ఎవరని. దానికి మరి మా సునీల్ కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేసి నలుగురికి చెప్పాలనుకున్నాడు. థ్యాంక్ యూ సునీల్ గారు. మన పొలిటెంట్ ఈ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సార్ అంటే చాలా బాగుంది సార్. సిరీస్ అంతా చూసినప్పుడు అంత ఒక అయితే మీ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఒక ఎలివేషన్ ఉంటుంది, లైక్ చాలా హైపర్గా ఉంటారు. సో ఎలా సార్, ఎలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేసి ఉన్నారు ఈ క్యారెక్టర్ కోసం? హోంవర్క్ ఏం లేదు నాన్న సునీల్. ఓకే. దేవకట్ట గారు ఆ కథని ప్రాణం పెట్టుకొని నవరసభరితంగా, అంటే ఒక భోజనం అంటే ఎలా ఉండాలి అనే దానికి ఉంటుంది కదా అనినట్టుగా ఆయన ఒక సొసైటీకి చెప్పాలని తప్పించే తపస్వి దేవకట్ట గారు. ఆయన సినిమాలు తీసుకుంటే మరి ఇప్పుడు వెనక్కి వెళితే ప్రస్థానం అనండి, వెన్నెల అనండి, ఆటోనగర్ సూర్య, అన్నింటిలో అంతర్లీనంగా సొసైటీ కోసం ఏదో చెప్తారు ఆయన. అంత తప్పిస్తారు ఆయన సొసైటీకి. నా వంతు నేనేమి ఇవ్వాలి కంట్రిబ్యూషన్ అని, దానిని సినిమా మాధ్యమంగా ఎన్నుకొని దానికి ప్రేక్షకులంతా చక్కగా చూడాలి. దాని నుంచి కొంతన్నా వాళ్ళ మనసుకు అనిపిస్తే టచ్ అయితే చాలా ఆయనకి, ఆయన గోల్ రీచ్ అవుతున్నట్టే. అలా ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు మనకి. అలాంటి తపస్వి ఆయన. కాబట్టి ఆయన ఆ కథలు రాసి చక్కగా మంచి సన్నివేశాలను సమకూర్చి మరి జనం అందరూ మనదే, అరే చూసామే విన్నామే అన్నట్టుంటే ఇంకా కనెక్ట్ అవుతున్నాడు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉంది. కాబట్టి అంత చక్కగా చేసుకొచ్చారు మన దేవకట్ట గారు. అదే సార్. సార్ కాసేపు దేవకట్ట గారు అంత బాగా చేసి ఉన్నారు సార్. జనరల్గా ఒక రియల్ లైఫ్లో ఒక వ్యక్తిని మనం బయోపిక్ తీసేటప్పుడు లేదా ఇమాజిన్ చేసి అలాంటి క్యాండిడేట్ మనం రిప్లికాగా పెడుతున్నప్పుడు సునీల్ గారు మీరు నేను అడుగుతున్నాను జనరల్గా, మీరు మళ్ళీ అదని ఒరిజినాలిటీ ఏం కాదు. దేవకట్ట గారి అబద్ధమైన కథ. అందులో శివారెడ్డి పాత్ర. అక్కడ ఏంటంటే మీ శంకర్ మహంతి, దేవకట్ట గారు, కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు,
వారిద్దరూ కలిసి వీడిని తీర్చిదిద్ది ఓకే. చక్కగా కిరణ్ జయకుమార్ గారు క్యారవాన్కి వచ్చి ఇలా ముద్దలు పెట్టినట్టుగా ఆ డైలాగ్స్, ఆ భావాలు, ఆ సీన్ ఒక ఇంపాక్టు అవును. ఇవన్నీ చక్కగా చెప్పి పంపించడానికి దేవా గారు పంపించారు. ఓకే. వారంత చక్కగా నాకు ఫీడ్ చేసి తర్వాత ఇక తీసుకెళ్ళటం. ఓకే. అక్కడ దేవా సార్ చూసుకోవటం, కెమెరాకి ఎట్లా కావాలనేది ఆయన చూసుకోవటం. ఓకే. వారిద్దరూ తయారు చేసి ప్రజెంట్ చేసిందే శివారెడ్డి. అక్కడ జరిగింది, కానీ నో ప్రిపరేషన్. ఓకే సార్. అలా శివారెడ్డి అనే క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వస్తుంది సార్. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రజలు ఎలాగైనా తీసుకోవచ్చు ఆ క్యారెక్టర్ని, వాళ్ళ ఫీల్ అవుతున్నారు. మీరు అన్నారు అవునవును. అనుభూతి చెందుతున్నారు. దానికి వాళ్ళ భావస్వేచ్ఛకి మనం మీరు కరెక్టే కదా సార్. దాని తర్వాత ఇప్పుడు నాకు నచ్చింది బాగా చూపించారని చెప్పేసి ఆ బాంబుల్ శివారెడ్డి నచ్చినోడు అయితే ఈడు ఎలాంటోడే అని చెప్పేసి ఒక స్టాంప్ వేస్తారు. ఎవరైతే ఆయనను బాగా అభిమానించే వాళ్ళు ఉంటారు, ఏంటి ఈ క్యారెక్టర్ని ఎలా చూపించారు అని చెప్పేసి ఓన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో మీకు ఫోన్ కాల్స్ ఎట్లాంటివి అన్న వచ్చాయా సార్? ఏ ఫోన్ వచ్చినా అభినందిస్తూ వచ్చినాయి సునీల్ గారు. ఓకే. ఏ ఫోన్ వచ్చినా అభినందిస్తూ ఓకే చాలా బాగా చేశారండి. అసలు మాకు ఎంత చక్కగా కనెక్ట్ అయిపోయింది ఆ క్యారెక్టర్. ఏంటండి ఇది ఇది అంటూ చక్కగా ప్రతి డైలాగ్ని, ప్రతి ఎక్స్ప్రెషన్ని, మూమెంట్ని షేర్ చేసుకుంటున్నారే కానీ ఇంకొకటి లేదు సార్. లైక్ కాసేపు మైసభ గురించి పక్కన పెడితే అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అసలు మీ సినీ ప్రస్థానం ఏంటి? అసలు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఏంటి? నేటివ్ ప్లేస్ విజయవాడ దగ్గర. ఓకే. గుడివాడ, కృష్ణా జిల్లా. ఓకే. అక్కడ ఆ ఏరియా గుడివాడలో కైకాల సత్యనారాయణ గారు, ఆయన మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నవరస నటన, సార్వభౌములు. నాకు 1970లో బాపు గారి డైరెక్షన్లో బాలరాజు కథ అని ఒక మూవీ వచ్చింది. ఓకే సార్. అందులో మాస్టర్ ప్రభాకరు యాక్ట్ చేశాడు. చిన్న వయసు, కరెక్ట్ అదే వయసు నాది కూడా. ఓకే. తనలో నన్ను చూసుకుని మా అమ్మ నాన్నకి మనం ఎంత పేరు తెచ్చుకొని ఇలా ఉంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు కదా అనే ఒక సంతోషం, వారికి ఆనందాన్ని ఇవ్వాలని. అంటే ఇక్కడ నాన్నగారు ఒక కాలు 90% కట్ అయింది. ఓకే. అది దాంతో ఆయన ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు నాకు. ఓకే. ఇలా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటూ మమ్మల్ని పెంచుకొచ్చారు. నాకు ఈ సినిమా 9 ఏళ్ల వయసులో పడింది. ఏది నాటకం నేర్చుకుని యాక్షన్ నేర్చుకోవాలి కదా అన్నట్టు ఆ నాటకాలు వీటితో ఉండేవాడిని. ఓకే. ఇక అదే అలా పెరుగుతూ వచ్చి దాంతోపాటు అది పెరిగిపోయింది. అవును. అలా క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలనే కోరిక అప్పటి నుంచి. ఓకే. మధ్యలో కాలేజీ ఏఎన్ఆర్ కాలేజ్, అక్కినేని నాగేశ్వరరావు, దానిలో జాయిన్ అయ్యా. కైకాల గారు కూడా అక్కడే చదివారు కాబట్టి అక్కడ చదివిన పెద్ద పెద్దలందరూ కూడా అక్కడే చదువుతున్నారు. దానిలో అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. మా గుడివాడలో కూచిపూడి డ్యాన్స్ నేర్పించడానికి ఒక సెంటర్ పెట్టారు. ఓకే. దానిలో నేను నేర్చుకోవడం జరిగింది. అది కూడా ఎందుకంటే హీరోలకు డ్యాన్స్ కావాలి, విలన్కి ఎందుకు, క్యారెక్టర్ యాక్టర్కి, కానీ బాడీ ఫిట్నెస్కి ఉపయోగపడుతుందని చేరటం. ఆ విషయంలో అమ్మా నాన్న నాకు సహకరించి, సరే నాన్న నీకేం కావాలి నేర్చుకో అంటాం. అదే నా అదృష్టం కదా సునీల్ గారు. అది నాన్న అలా అలా వచ్చి ఇక ఏదన్నా నేను ఇలా అన్నీ అడుగుతూ ఉంటే సంతోషంగా పంపించేవారు. ఈ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత స్టేట్ కాంపిటీషన్స్లో సెకండ్ స్టేట్ అవార్డు 2 years వరుసగా. దాంతో కాలేజీ నాటకాల్లో ఆ ప్రైజులు. ఇంకెక్కడ ఆగుతాం, నేను మద్రాసు వెళ్ళిపోతా, చెన్నైలో సినిమాల్లోకి వెళ్తా. అంతే. 82, 83 ఆ టయాల్లో. అంటే ఎన్నేళ్ళ క్రితం అండి? దగ్గరగా 40 years అయిపోతుంది. అలా అప్పట్లో ప్రయత్నం చేయటం. సరే అక్కడ మనకి సరైన బ్యాకింగ్ ఉంటేనే కానీ కాదనేది ఒక అవగాహనకు వచ్చి, సరే ఇంటి దగ్గర నాన్నగారు ఇలా కదా, చెల్లెళ్ళు ఇట్లా ఉన్నారు, సరే మనం ఇలా కాదు, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇక మనం ఏం చేసిన ఇబ్బంది కాదని బ్యాక్ వచ్చేసా. పెళ్లి చేసేసారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెన్నైలో? మ్యాటర్ ఆఫ్ 2 hours వెళ్ళటం రావటమే. షటిలింగ్ ఎక్కువ నడిచింది. పర్ఫెక్ట్ కూర్చొని చేసిందేం లేదు. ఓ 2 years పాటు ఏదో ప్రయత్నాలు అలా అలా జరిగినాయి, కానీ కాదులే ఫ్యామిలీ ఇది అవ్వకూడదు అది అంటే నాన్నగారి వల్ల. అది బాగుంటే ఇంకెట్టా ఉండేదో తెలియదు, ఏమయ్యేవాడిను. ఆ ఒక భావం నన్ను తీసుకొచ్చి అలా చేసింది. హ్యాపీ అంతా. ఇక నాన్నగారు వీళ్ళంతా వాళ్ళ రుణం
తీర్చుకున్న తర్వాత 40 ఏళ్ల కలకి 49 ఏళ్ల వయసులో 2009లో హైదరాబాద్లో అడుగుపెట్టడం జరిగింది ఓకే. నటుడిగా. అంటే మీరు అనుకున్నది అక్కడే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ Pass. 49 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. పాస్ పెట్టుకుంటూ ఆ కుటుంబం కోసం వ్యాపారాలు వ్యవహారాలు ఇట్లా 49th ఏజ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. వచ్చినప్పుడు ఇక్కడ నాకు భీమిలి కబడ్డీ జట్టు మూవీ నాని నాని గారు అవును అవును సూపర్ హిట్ మూవీ అది. అవును అవును దానిలో ఒక రైస్ మిల్లర్ ఓనర్గా నాకు ఒక కొడుకు ఆ కబడ్డీ జట్టు టీంలో ఉంటారు. అది చేశారు. అది ఒక 5-6 సీన్స్ ఉన్నాయి. అప్పుడు చూసిన వాళ్ళందరూ కొంచెం ఐడెంటిఫై చేశారు, పలకరించేవాళ్ళు. అవును. కొంతమంది డైరెక్టర్స్ కూడా ఆ క్యారెక్టర్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఉత్సాహంలో నేను మొత్తం ఫ్యామిలీతో షిఫ్ట్ అవుదాం గుడివాడ నుంచి అని వెళ్ళా. ఓకే. 2 years రాలేకపోయా. ఓకే. ఒక్కసారి వెళ్తే మళ్ళీ 2 ఇయర్స్ మళ్ళీ అంటే అక్కడ వ్యవహారాలు కొన్ని క్లియర్ చేసుకోవాలిగా. అంటే మళ్ళీ భీమిలి కబడ్డీ జట్టు తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ సినిమాలో. ఓకే. అంతే. మళ్ళా వచ్చి కనుక మళ్ళీ అమ్మ ఆరోగ్యాలు అనారోగ్యాలు ఇవి చూసుకొని మళ్ళీ 15 కానీ ఉన్నట్టు కాదు. ఓకే. ఆ 5 years అలా పోయింది. ఓకే. ఆ 15కి అట్లా వచ్చే కానీ మళ్ళీ అప్పుడు అమ్మ నో మోర్ 2014. ఆ తర్వాత పాప ఇట్లా ఇవన్నీ పోయిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ నారప్ప మూవీ అని. ఓకే. ఆ తర్వాత దసరా, నాని గారు మధ్యలో ఆచార్య, ఓకే. గామి, ఓకే. అది దాని నుంచి ఇప్పుడు మై సభ. ఓకే. ఓకే. అంటే 49 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ళు కెరీర్ స్టార్ట్ అయిందని ఇక్కడనే ఉంటూ బ్రేక్స్ ఎక్కువ, అవును కంటిన్యూటీ లేదు. అవును. సార్ లైక్ ఇప్పుడు మీరు ఆ టైంలో చేసి ఉన్నారు భీమిలి కబడ్డీ జట్టు అని. ఎస్. ఆ సినిమాకి రికగ్నైజేషన్ వచ్చింది అండ్ వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు కదా, ఆ రండి క్యారెక్టర్స్ వచ్చినాయి అంటే ఆ టైంలో మీకు నిజంగా ఫోన్స్ రాలేదా లేకపోతే మీకున్న పరిస్థితుల వల్ల మీరు మళ్ళీ బ్యాక్ రాలేకపోయారు? అలా రాలేకపోయాను. ఓకే. అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి కదా. అవును వ్యాపార వ్యవహారాలు ఉండటం మీద అవును ఒకేసారి అయ్యేది కాదు కదా. అవును. దాంతో టైం టేకింగ్, వీళ్ళు పిలిచే టైంకి రాలేకపోయా. ఓకే. అందువల్ల మిస్ అయిపోయాను. ఓకే. వన్స్ కట్ అయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాళ్ళు అని చెప్పి అనుకుంటారు. ఓకే. ఆ రకంగా ఆ గ్యాప్. సార్ జనరల్గా అంత స్ట్రగుల్ ఆల్మోస్ట్ 49 ఇయర్స్ వరకు మనం వద్దాం అనుకుని వెళ్ళకపోవడం ఇలాంటివి జరిగి ఉన్నాయి. ద ఫస్ట్ ఆపర్చునిటీ ఏదనేది చాలా బెస్ట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో. మనం ఫస్ట్ ఒకటి పిలిచి ఒక అవకాశం ఇచ్చాడంటే అది మనం ఎప్పటికీ చెప్పుకునేది. సో అలా మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పండి సార్. అసలు ఎలా వచ్చింది భీమిలి కబడ్డీ జట్టు? ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఫిలిం నగర్లో, సూపర్ గుడ్ ప్రొడక్షన్. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్టోరీ చెప్పి ఆ క్యారెక్టర్ ఇదండి అని చెప్పన్నారు. ఆడిషన్ పెట్టేశారు, చేసేసా. అక్కడ కో డైరెక్టర్ రమణ గారు ఉన్నారు. ఇమీడియట్గా అప్పుడు ఫోటోలు వాట్సాప్లో ఈ గొడవ లేదు. అవును. 2010 కవర్లో ఫోటోలు పెట్టుకుని వెళ్ళిన పరిస్థితుల్లో వెంటనే ఆ ఫోటో వెనకాలే రాసేసారు రైస్ మిల్ ఓనర్ అని. ఓకే. ఆడిషన్లు ఇమీడియట్గా అయిపోయింది. ఓకే. దాంతో ఉత్సాహం వచ్చేసింది. ఓకే. అప్పుడే ఈ నరసింహనంది గారు ఆయన పరిచయం అవటం, ఆయన ఓన్ చేసుకొని ఆయన చేయటం ఇలా జరిగింది. ఇక ఆ తర్వాత బ్రేక్స్. ఓకే. అంటే ఇప్పుడు 49 సంవత్సరాల్లో ఒక వ్యాపారం చేస్తూ మనం మంచిగా సంపాదించుకుంటూ సెటిల్ అవుతాం, పిల్లలు ఫ్యామిలీస్ అంతా ఉంటారు. సో తర్వాత మనం ఇండస్ట్రీకి వచ్చాక ఇండస్ట్రీకి మీరు కొత్త మళ్ళీ ఒక కొత్త యాక్టర్, రెమ్యునరేషన్ కానీ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. సో మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ కానీ ఏదైనా గుర్తుందా సార్ మీకు? 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే. అది ఎంతో అపురూపంగా అసలు కళ్ళ నుంచి ఒక ఆనందం ఇదైంది. అంటే ఒక తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రూపానికి మనసులో ఒక కోరికతో చిన్ననాటి కళకి 49 ఏళ్ల వయసులో బ్రతుకు తెరువుగా వచ్చా. అలాంటి సందర్భంలో ఆ 1000 రూపాయలు ఒక పారితోషికం నటుడిగా అందుకుంటున్నందుకు అమితానందం పొందాను. ఓకే. అంతకుముందు వ్యాపార వ్యవహారాల్లో కోట్ల టర్నోవర్లు జరిగిన ఈ మధ్య అక్కడ లేదు. ఇందులో ఈ సంతృప్తానండి వేరు. అదే, ఎందుకంటే ఆ 9 ఏళ్ల వయసు కుర్రాడు పొందిన అనుభూతి అది. అంతే. వ్యాపార వ్యవహారాల్లో అంతా నాకేమీ కాదు, ఏదో కుటుంబం ఇది అవ్వాలి, సెటిల్ అవ్వాలి, ఇటు ఈ భావాలే ఉండేవి. ఇక్కడ ఆ మొదటి రెమ్యునరేషన్ పొందినప్పుడు ఆ తృప్తి వేరు. ఆ తర్వాత ఇక అలా పెరుగుతూ ఇవాళ పర్వాలేదు. భీమిలి కబడ్డీ జట్టప్పుడు నాని గారు అప్పుడప్పుడు వస్తున్న యాక్టర్, ఇప్పుడు ఆయన స్టార్ అయిపోయారు. మళ్ళీ దసరాలో కూడా మీరు యాక్ట్ చేశాను. సో ఎట్లా ఉండింది సార్ లైక్ ఆ టైం అండ్ ఇప్పుడు చూసుకున్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్? అంటే అప్పుడు ఒక బాయ్ నుంచి ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అయిపోయాడు ఆయన. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీరు చూసినట్టే నాకు తెలిసి. ఎలా ఉండేదంటే సెట్స్లో ఉండే విధానం గట్రా మారిందా ఏమన్నా? అట్లానే ఉన్నారు నాని? అలానే ఉన్న నాని గారు. ఓకే. అలానే ఉన్నారు నాని గారు.
భీమిలి కబడ్డీ జట్టులో ఎలా పలకరింపు ఆ ఇది ఉందో ఈ దసరా మూవీ కూడా అదే ఉంది ఇన్నేళ్ళ దీనిలో. ఓకే. ఏం మారలా. మళ్ళీ ఈ మైసభ సక్సెస్ మీట్కి దేవాసార వీళ్ళు ఇన్వైట్ చేస్తే ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఓకే. వచ్చారు దానికి. అక్కడ జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని గుర్తుపడతారు సార్ మిమ్మల్ని, భీమిలి నుంచి కూడా గుర్తుపడతారు అని బాగా బ్లెస్ చేసి హగ్ చేసుకున్నారు. ఓకే. మెమరీస్. అవును, ఉన్నాం, కలిసి చేస్తున్నామన్నారు అంతే. ఓకే, చాలు, ఇంకేం కావాలి. ఓకే. అంటే నాకు తెలిసి ప్యారడైజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని అయితే? అడిగారు. అప్పటికేమైందంటే నేను నా వైఫ్ హెల్త్ ఇష్యూ వల్ల తనకి బాగుండక అరుణాచలం వెళ్ళిపోయాం. ఓకే. తిరువణామలై రమణ ఆశ్రమం అంట. ఓకే, అవును. అక్కడ శివ సన్నిధి అని తెలుగువారి ఆశ్రమం. ఓకే. అక్కడ మాకు షెల్టర్ ఇచ్చారు. అక్కడ సర్వీస్ చేసుకుంటూ మొన్న ఏప్రిల్ నుంచి 4 నెలలుగా అక్కడే ఉన్నా. ఓకే. ఓకే. మైసభ చేసేసి వెళ్ళిపోయాక ఓకే. అక్కడికి వెళ్ళాక ఫోన్లు వచ్చినాయి ఓకే. ప్యారడైజ్కి. సార్ ఇట్లాగా షిఫ్ట్ అయిపోయాను. థ్యాంక్స్ అండి, సారీ. 75 days ఇచ్చారు. ఓ, మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఓకే. ఓకే. దసరా సెంటిమెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే శ్రీకాంత్ వదిలి గారు పెట్టగానే ఫస్ట్ నా పేరు క్యారెక్టర్ ఎదురుగుండగా శంకర్ మంతి టిక్ పెట్టి ఇచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఓకే. ఓకే. సరే ఇట్లా భార్య ఆమె ఉన్నారు కదా, నా మేనకోడలు, ఆమె హెల్త్ దీని రీత్యా అది మిస్ అయింది. వచ్చిన దాన్ని చేసుకోలేకపోయా. అదే ఇప్పుడు మళ్ళీ మైసభ రిలీజ్ ఆమె కాస్త సెటిల్ అయింది. ఓకే. ఇప్పుడు అక్కడ ఆశ్రమం వారు వాళ్ళు నన్ను వెళ్ళి రమ్మని వాళ్ళు పంపించడం, దేవగారు పిలవటం, ఇట్లా ఇవన్నీ జరిగినాయి. సీజన్ 2 ఉంది కదా సార్, ఇంకా మళ్ళీ మీరు షూట్ అయిపోయిందా సార్? షూట్ చేయాలా ఇంకా? చెయ్యాలి ఇంకా. ఓకే. 2కి సంబంధించి అప్డేట్ మాకు అఫీషియల్గా ఏం లేదు. ఓకే. అది ఉన్నప్పుడు దానికి సంబంధించి వర్క్ ఏం జరిగింది లేదు. ఓకే. ఓకే. ఎవరు సార్ ఫస్ట్ కాల్ చేసి మీకు విష్ చేసింది ఇండస్ట్రీ నుంచి కావాలి? ఎవరు, లేదా బయట మీ ఫ్రెండ్స్ కావచ్చు, మైసభ చూసి అదిరిపోయిందా మీ క్యారెక్టర్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? దేవా సార్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అసలు ఫస్ట్. ఓకే. శంకర్ మహంతి గారు కంగ్రాచ్యులేషన్, కొటేషన్ సార్ అసలు ఏమి చేశారండి, మీ క్యారెక్టర్ ఎక్కడైనా ఎవరైనా చంపేస్తున్నారు నన్ను అంతటి దేవా గారు అడిగితే ఇంకేం కావాలి నన్ను ఆ బ్లాస్ చేయటం. అప్పుడు నేను రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నా. అంటే శివ సన్నిధి నుంచి 6కి వాళ్ళు కాస్త రెస్ట్కి వెళ్ళిపోండి సార్ అంటారు. అప్పుడు 6:30కి అక్కడ ఉంటాం రమణ మహర్షి ఆశ్రమంలో 8:30 వరకు. అప్పుడు ఫోన్ చేశారు దేవా గారు. ఓకే. ఆయన ఆ సన్నిధిలో ఉండి రమణ మహర్షి ఆశ్రమంలో ఉండి అది ఆయన బాగా కనెక్ట్ చేసుకుని మరేంటి రమ్మంటున్నారు ఇక్కడ ఏదనంటే, ఇక మరి మీరందరూ ఆ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నా కదా, ఆ తండ్రి అనుజ్ఞగా భావిస్తే మీరు ఎలా చెప్తే అలా నాదేముందని చూడాజ్ఞ అది అనగానే ఆయన వెంటనే ట్వీట్ చేశారంట. ఓకే. అది మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు. అందరూ నాకు వాట్సాప్లో పంపించారు. ఓకే. అంటే అన్నగా సార్ ఈ సిరీస్ చూసినప్పుడు యాక్చువల్ నేను కూడా చూసినాను చెప్పు, ఎవరైనా ఇంతలో ఉన్నాడు అసలు, చాలా బాగా చేస్తున్నాడు, యాక్టివ్గా చేస్తున్నాడు అని. ఆ తర్వాత నాకు చాలా 2-3 అడిగి ఉన్నారు, తెలుసా ఈయన ఎవరు, ఏంటి, ఈయన కాంటాక్ట్ నెంబర్ ఉందా, ఇట్లా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఏం సినిమాలు చేశాడు ఇంతకు ముందు. ఇప్పుడు మీరు చెప్తున్న కొద్దీ తెలిసింది. ఓకే, భీమిలిలో ఉన్నారు, నెక్స్ట్ ఆచార్య చేశారు అన్నీ. మీకు అంటే ఈ 49 ఏళ్ళకి సినిమాలోకి మళ్ళీ రావడము అండ్ అంతకుముందు ఇంట్రెస్ట్ ఉండడం ఇవన్నీ పక్కన పెడితే లైక్ స్పిరిచువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే రమణ మహర్షి ఆశ్రమం, అరుణాచలం అన్నీ, అంటే దైవభక్తి, శివుడి భక్తి ఎప్పటి నుంచి సార్ ఇది? అంటే 1986లో ఈ రమణ తత్వం హూయామై అనేది మాకప్పుడు లక్ష్మీనారాయణ ప్రెస్ అని ఉండేది. ఓకే. మా తమ్ముడు అంత కంపోజింగ్ మొత్తం ఆల్టో వర్క్స్ అన్నీ తెలుసు, ఆల్ ఇన్ అన్నాడు. ఓకే. ఓకే. సరే ఆ ప్రెస్ పెట్టినప్పుడు ఆ గుడివాడలో ఉన్న రమణ మహర్షి ఫాలోయర్స్ అందరూ ఒక చిన్న పత్రిక పెట్టుకున్నారు, రమణ జ్యోతి అని. ఓకే. అది ప్రూఫ్ రీడింగ్ నేను చేసేవాడిని, తమ్ముడు కంపోజ్ చేస్తే. ఓకే. ఆ చేస్తున్నప్పుడు ఆయన ఐడియాలజీ ఏంటి, నేను ఎవరు, ఈ నేను ఎవరేంటి, అప్పుడు నాకు 25 ఏళ్ళ వయసు. అలా నాకు 25 ఏళ్ళ వయసు నుంచి ఆ ప్రూఫ్ రీడింగ్ చూసిన దగ్గర ఆ హూమాయ్ అనేది మంచి ఇదిగా అనిపించి అటు అట్రాక్ట్ అయింది. అంతేగాని 2016 అంటే 30 ఏళ్ల పాటు అటు వెళ్ళలేకపోయా అక్కడికి. కానీ రమణ మహర్షి ఫాలోయర్స్ అందరూ నా ఫ్రెండ్స్. ఓకే. ఆడ ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళటం రావడం, క్యాలెండర్స్ తేవటం, కీ చైన్స్ తేవటం, ఫొటోస్ తేవడం ఇవన్నీ జరుగుతూ ఉండే. ఓకే. నా ఆఫీస్లో టేబుల్లో పెట్టుకునేవాడిని. ఓకే. అన్నీ ఉండేవి, వెళ్దాం అనుకునేవాడిని. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యండి కూడా వెళ్ళలేకపోయా. 30 years వరకు ఎంట్రీ పడలా. 2016కి పడింది. ఓకే. అంటే 30 ఏళ్ల గ్యాప్.
అది ఇప్పుడు ఈ మధ్య పెద్ద ఆయన చాగంటి వారు చెప్తున్నారే, అవును. బిఫోర్ ఆఫ్టర్ అంటుంటారు. అరుణాచలం వెళ్ళడానికి ముందు తర్వాత అన్నట్టుగా వెళ్ళడానికి 30 ఏళ్ళు దీనికి టైం పట్టింది. మన విక్టరీ వెంకటేష్ గారు చాలా రెగ్యులర్గా వెళ్తుంటారు సార్ రమణ మహర్షి ఆశ్రమానికి. అవునన్నా, అది నారప్ప షూటింగ్లో మేము అది షేర్ చేసుకున్నాం. వెంకటేష్ బాబు ఆ అనుభవం ఉంది. ఓకే సార్. అది మీరు ఆ టైంలో అడిగితే చెప్తా. ఓకే సార్. ఏమనేవారు సార్ మళ్ళీ ఏం చెప్పున్నారు? నేను 2020కి ఇక్కడ నుంచి ఇక తిరువണ്ണామల వెళ్ళిపోయా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర. ఓకే ఓకే. అక్కడ ఉంటూ ఉండగా నాకు తెలుగు ఆశ్రమం వారు శివ సన్నిధి అని ఉంది, అవును. సూరిబాబు గారని. ఓకే ఓకే. వారు నన్ను చూసి మీరు మా ఆశ్రమంలో ఉండొచ్చు అంటూ నాకు ఆశ్రయం ఇచ్చారు. ఓకే. ఇచ్చినప్పుడు మీరు ఎండ్ చేసేవారు ఏంటని అడిగారు. అప్పుడు ఈ సినిమాలు అంతా గతం వద్దండి అని చెప్పేశా. ఓకే. మరి మీ పేరన్నా చెప్పండి అన్నారు. అది కూడా ఎందుకండి, వద్దు అన్నీ చాలు, అది కూడా వద్దండి అన్న. మేము పిలవాలి కదండి అన్నారు. సరే మీ ఇష్టం, ఏం పెడతారో పిలుచుకుంటారో పిలుచుకోండి, దీన్నేగా పిలుస్తారు అని. అంటే రమణ తత్వం అలా ఉంటుంది లాంగ్వేజ్, ఇబ్బంది పడదు. నాకు అర్థమైందండి. అట్లా అంటే ఆయన సంతోషంగా శంకర్ అని పిలుస్తామండి అన్నారు. ఓకే. సంతోషం అరుణాచల అన్న. ఆ పేరు ఆ సూరిబాబు గారు పెట్టిన 3 వారాలలో సురేష్ ప్రొడక్షన్ నుంచి నారప్ప సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల గారు పిలిపించడం జరిగింది. ఓకే. చూడండి, అంటే ఆ శివ సన్నిధికి ఈ శంకర్ నామానికి ఆ నారప్పలో చేసినప్పుడు, అంతకుముందు 2009 నుంచి ఉన్నప్పుడు మహంతి, అవును. 2020కి శంకర్ అని పేరు పెట్టిన తర్వాత నారప్పలో చేసినప్పుడు శంకర్ మహంతి. ఆ శంకర్ మహంతితో ఆ నారప్ప తర్వాత ఆచార్య, మళ్ళీ దసరా, గామి ఇలా వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళా నేను 2024 ఆగస్టుకి మైసభ డబ్బింగ్ అయిపోయింది. ఓకే. అయినప్పుడు దేవా గారు, శంకర్ మహంతి గారు మీకు ఇది ప్లస్ అవుతుందండి అని ఒక మాట అన్నారు ఆయన సంతోషంగా. అంతటి డైరెక్టర్గా అంటే ఇంకా ఆనందం కదా మనకి అని ఎదురు చూస్తున్నా. ఆ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సరే డిసెంబర్, జనవరికి వదులుతారేమో అని ఆశతో ఆ 4 నెలలు ఇక్కడే ఉన్న హైదరాబాద్లోనే. ఓకే ఓకే. సరే అవి మల్టీ లాంగ్వేజ్ వదలాలి. అవును. సీజీ వర్క్స్ సంథింగ్స్ చాలా ఉన్నాయంట. జనవరి కావాల. సరే మార్చికి చేస్తారని ఇంకో 3 నెలలు ఉన్నా. ఓకే. లేదు, సరే ఎప్పుడు కావద్దు ఏమోలే. సరే మనకి నా రమణుల తత్వం ఒకటి ఉంటుంది, ఆయన ఐడియాలజీ. ఓకే ఓకే. జరగవలసింది జరిగే తీరుతుంది, ఎవరెంత ఆపినా ఆగదు. అవును. జరగకూడనది జరగదు, ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. అవును. ఆ ఒక్క ముఖ్య సూత్రం పట్టుకొని ఇన్నేళ్ల పాటు ఇక్కడ అలా వేళ్లాడగలిగా. అదే మధ్యలో వెళ్ళిపోవటం, మళ్ళీ ఆయన ఏదో వీడు నా కోసం వచ్చాడు, పేరు మార్చేసుకున్నాడు ఇక్కడ అని, మళ్ళీ అప్పుడేదో వాడు 9 ఏళ్ళు అప్పుడు కర్ణాటక చిన్న కళ, సరే అని మన రమణ బంధువు ఆయన ఫాలో అయ్యారు వెంకటేష్ బాబు. ఓకే. అవును. సో ఆయనతో కాంబినేషన్ సీన్ పెట్టేసి అక్కడికి పంపించారు, నారప్పలో చేయించారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు వెంకటేష్ బాబు గారు బాగా నన్ను దాన్ని ఏమంటారు, సీన్ చేయగానే బాగా చేశారు అనేపాటికి ఆ శ్రీకాంత్ అడ్డాల గారు మళ్ళీ ఆ మానిటర్ నుంచి వచ్చి ఇంకో 4 డైలాగులు యాడ్ చేసి ఇవి కూడా మీరు చెప్పండి అనడం. ఓకే. ఆ చెప్పగానే సునీల్ గారు ఒక్కసారిగా ఆ సెట్లో ఉన్న అందరూ క్లాప్స్ ఇచ్చేపాటికి ఒక్క ఉత్సాహం. అలా అప్పుడు క్యారవాన్కి పిలిపించారు వెంకటేష్ బాబు. ఓకే. ఆ రోజు నాకు ప్యాకప్ అయినప్పుడు నేను తిరువണ്ണామల వెళ్ళిపోవాలి రమణాశ్రమం దగ్గర శివ సన్నిధికి. ఓకే. అప్పుడు ఇక ఆయన కలవటానికి వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు ఏంటి బాగా చేశారని షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో శివ సన్నిధి ఉంది బాబు, అక్కడ ఉంటున్నానండి. అలాగా అరుణాచలంలో ఉంటున్నారా అని చాలా సంతోషపడి, మొన్న రమణ మహర్షి గారి జయంతి కదా జనవరిలో, ఇది 2020 ఫిబ్రవరి సంగతి చెప్తున్నాను. అవును. జనవరికి ఆయన జయంతి నడుస్తుంది, దానికోసం వచ్చారంట. వచ్చి అక్కడ ఉండి విరూపాక్ష గుహ అని ఉంటుంది, విన్నాను సార్. ఆ విరూపాక్ష గుహలో రమణులు అక్కడ గాలి ప్రవేశిస్తే ఓం అనే శబ్దం వస్తున్నాను. ఓకే. ఆ గాలి ఎలా వీచినప్పుడు ఓంకారం ధ్వనిస్తుంది. అక్కడ రమణులు 17 సంవత్సరాలు ఉండిపోయారు తండ్రి. ఓకే. అక్కడ వెంకటేష్ బాబు కూర్చొని ఉంటుంటారంట. అది వారు చెప్పారు నాకు. చెప్పాక ఇక ఇద్దరికి కళ్ళ వెంట నీళ్ళు ఆనందంతో కొన్ని అట్లా ఓకే హ్యాపీ వెళ్ళండి, మళ్ళీ మనం కలుస్తాంగా మార్చి షూట్లో, హ్యాపీ జర్నీ అని చెప్పి ఆ వెంకటేష్ బాబు
అంటే ఆ సోల్ కనెక్షన్. అవును సార్. ఆ రమణ బంధువులుగా అక్కడ అలా కలుసుకున్నాం. వెంకటేష్ గారితో అది అనుభూతి. ఓకే. చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది అన్నీ వింటున్నప్పుడు కూడా. అంటే చాలా చూశారు కదా సార్ జర్నీలో. ఏమనిపిస్తుంది సార్ లైక్ ఇప్పుడున్న పొజిషన్కి లైక్ ఎలాంటి ఒక స్పిరిచువల్ పాత్ నమ్మల్కి ఇది ఇప్పుడు ఏది అంత ఎగ్జైట్ అవ్వచ్చు సార్. లైక్ ఎలా అంటే టూ మచ్ సక్సెస్ వచ్చినా వాళ్ళు ఒకలానే ఉంటారు, పెద్ద ఆఫర్ లేదా ఫెయిల్యూర్ వచ్చినా సరే వాళ్ళు అంతే అంతే లైట్గా తీసుకుంటారు. బికాజ్ ఏదున్నా సరే మీరు ఇందాక చెప్పినట్టు రావాల్సిందే ఎప్పటికీ ఆగదు అండ్ మనకు రాకూడదు ఎప్పటికీ రాదు అని చెప్పేసి మీరు అన్నారు. సేమ్ అదే నమ్ముతూ ఉంటారు కదా సార్. ఎందుకంటే ఆధ్యాత్మికం అంటే పెద్దలు, మహాత్ములు, మహర్షుల బాటలో వారు చెప్పిన వాటిని ఆచరించడమే ఆధ్యాత్మికత ట్రూ అనేది వీడు నమ్ము అనిపించిన భావం. దాన్ని పట్టుకుని అలా వెళ్తున్నా. కాబట్టి ఏం జరిగినా ఇక అంతే అవును అన్నప్పుడు ఇంకేమీ కాదు. అవును 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 అది ఎలా అదే సార్. మన కమింగ్ బ్యాక్ టు మహిసాబ్కి వచ్చేద్దాం సార్. అసలు మహిసాబ్లో దేవకట్ట గారు చేయడం అనేది ఒక అటెంప్ట్. జనరల్గా చేస్తుంటారు, ఆయన చాలా మంచి ఫిల్మ్ మేకర్. ఎలాంటి అంటే లైక్ ఒక ఎవరు టచ్ అండ్ యూనిక్ పాయింట్స్ ఉంటాయి ఆయన సినిమాలో. ఒక డిఫరెంట్ జానర్స్లో ఉంటాయి. చాలా పెక్యులర్ డైరెక్టర్, ఏది అంత గమ్మున నచ్చదు. ఎందుకంటే మనిషిని తట్టి లేపుద్ది, అవును ఉలిక్కి పడేలా చేస్తారు ఆయన మాటలు, ఆయన సీన్స్, ఆయన స్క్రీన్ ప్లే కానీ అట్లా ఉంటాయి. ఒక్కసారి ప్రతివాడిని అవును అట్లా ఒక్కసారి అలర్ట్ చేస్తాయి ఏదో ఒక సన్నివేశంలో. అలాంటివి చేస్తారు ఆయన. అంటే దీంట్లో ఎలా అంటే రెండు కులాల గురించి మాట్లాడిన అంటే జనాలు అలానే ఉంటారు సార్, కానీ అది ఎవరు ఒప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఆఫ్ కెమెరా మాట్లాడినప్పుడు ఇదంటే అని మనం ఆడుకుంటాం. అదే మాటలు మనం ఆన్ కెమెరాలో మాట్లాడమంటే మనం మాట్లాడడానికి ఇష్టపడరు. ఆయన అలాంటి రియలిస్టిక్ థింగ్స్ని పెడుతూ ఉంటారు. దేశం మొత్తం అంతా ఆయన అదే కథని అన్ని భాషల్లో ఇప్పుడు టెలికాస్ట్ చేయించారు. అవును అవును సార్. చూడండి మరి అంత ధైర్యంగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఏంటంటే దీనికి ధైర్యం, ఎలాంటి ధైర్యం ఉంటుందంటే నాన్న, సత్సంకల్పంలో ఉన్నప్పుడు ధైర్యం ప్రకృతి తీసుకొచ్చేస్తుంది. అవును ప్రకృతి అండగా నిలబడదు. ఎందుకంటే ఒక మంచి విషయం అది. అందుకని అదే వేరే వేరే వాటికి అయితే జనం కావాలి. దానికి జనం అక్కర్లా, ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ ఆఫ్ చాలు. ప్రకృతి చూసుకుంటుంది ఆయన్ని. అంటే ఈ క్యారెక్టర్ ఎలా సార్ మీ వరకు ఎలా వచ్చింది? అంటే మీరు గ్యాప్గా చేస్తారంటే నాకు తెలిసి పెద్దగా అంత నోటీసబుల్ క్యారెక్టర్స్ కూడా కాదు మీరు చేసినా కూడా. సో ఎలా వచ్చింది సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి? అంటే రీసెంట్గా ఈ దసరా మూవీ నుంచి ఆ మీసం అది ఉండటం చేయటం అలా ఉన్నాయి. దానికి ఇక దాని నుంచి చూసి నాకు డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు ఉన్నారు. ఓకే. ఆయన నా పరిచయం కొంతకాలంగా ఉంది. ఓకే. నా ప్రొఫైల్ చూసి ఆయన ఒక అభిమానం పెట్టుకున్నారు నా మీద. మంచి ఇది పడాలి శంకర్ మహంతి గారు మీకు అని ఆయన పెట్టుకుని, ఆయన ఏదైతే అనుకుంటున్నారో నా ప్రొఫైల్ని చూసి అలాంటి క్యారెక్టర్ వస్తేనే చెప్పేవారు, లేకపోతే మామూలుగా చెప్పేవారు కాదు. ఓకే ఓకే. అలా ఈ దేవకట్ట గారి మైసభకి ఓకే ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి విజయహర్ష గారు, దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు ఆ నలుగురు ఆడిషన్స్ కాల్ఫర్ చేశారు దీన్ని. ఓకే. అప్పుడు అందులో దాదాపు 200 చిల్లర క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ ఒక డిపార్ట్మెంట్ 10-15 మంది ఉన్నప్పటికీ కాలేదు. అందువల్ల ఏంటంటే కాస్టింగ్ ఏజెన్సీ డ్రీమ్స్ కిరణ్ గారికి అప్పచెప్పారు. అప్పుడు ఆయనకి దాదాపు ఒక 100 క్యారెక్టర్ల వరకు ఇచ్చారంట. ఓకే. నా అదృష్టానికి శివారెడ్డి క్యారెక్టరు ఎవరు చేయలేదు. అదే ఆ క్యారెక్టర్ కూడా ఆడిషన్ పెట్టారు. ఓకే. అది డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు, మన మహంతి గారు ఉన్నారుగా శంకర మహంతి, ఆయనకి ఇది పెట్టి ఆయనతో చేపించాలని ఆయన అనుకుని ఆ క్యారెక్టర్కే పోలీస్ స్టేషన్ సీన్ ఆడిషన్ తీసుకున్నాను. అప్పటికి దసరా చేసిన ఒరిజినల్ మీసం ఉంది, ఆ మీసం ఉంది, దాంతో ఆడిషన్ ఇచ్చాను. చాలా ఇంటెన్సిటీతో ఉంటుంది. నీకు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి, నా పెండ్లం బిడ్డలతో ఏంటి నీకు అని చెప్తారు డైలాగు. 3 మాసాల వరకు పిలుపు రాలా. అవును అవును. రాకపోయేపాటికి సరే దేవకట్ట గారి స్థాయిలో నాకు అంత అవకాశం ఉంటుందా, ఆ రేంజ్కి థింక్ చేస్తారు కదా, అవును మనకి అవకాశం ఉండదేమో అనుకుని కొంచెం ఇక నేను అరుణాచలం వెళ్ళిపోదామని మీసం తీసేసి. ఓకే ఓకే. ఇక సరే వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంక ఎందుకులే, ఏదో ఆశపడ్డాం కాలేదు, 1-2 నెలలు 3 నెలలు అంతకుమించి ఇంకేం చూస్తాం, ఇప్పటికే సంవత్సరాల పాటు చూసి అవును ఏదో బ్రతుకు తెరువు కోసం ఇంకా తృప్తి పడిపోయాం. అవును. అక్కడికి పోదామని అనుకుంటా తీసేసాక, తీసేసిన తర్వాత ఒక నెలకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. మీరు అన్నారు
మళ్ళీ ఇది ఎక్కడ గొడవ, మళ్ళీ ఎందుకు ఏదో ఆశించాం కారు అయితే తీసి పడేసాంగా, ఇప్పుడు గొడవ వదిలిపోయింది, ఇక పిలవర్లే ఇప్పుడు నా అరుణాచలానికి అడ్డం పడకుండా అనుకొని వేషం తీసేసాను సార్ అని ఆనందంగా చెప్పాను. ఓకే. క్యారెక్టర్ పోద్దుగా ఇంకొకరికి ఇచ్చుకుంటారు అవును. అని అన్న. లేదండి దేవా సార్ మీరే కావాలంటున్నారు, దసరాది ఫోటో ఉంటుంది కదా అది పంపించిందని కిరణ్ గారు అడిగారు, కోడైరెక్టర్ కిరణ్ గారు. అవును. ఆయన రౌడీజం చేసి ముందు ఆ ఫోటో పెట్టండి మాకు, మీరు మేసం తీసినా పర్వాలా, అవును. దేవా గారు మీరే ఉండాలంటున్నారు. కాదు సార్ నేను అరుణాచలం అనుకుంటున్నానంటే అయిన తర్వాత పెట్టుకోండి, ముందు ఇచ్చేసి వెళ్ళండి, ఆ ఫోటో ఇవ్వండి ఓకే. అంటే అంత ఆత్మీయంగా అంత లవ్లీగా జరిగింది. ఇంత జరగటానికి ఆ ఆడిషన్లో చేసింది కో డైరెక్టర్ కిరణ్ గారు ఓకే చేసుకుని దేవా గారికి చూపించటం, ఆయన ఓకే చేసుకోవటం, అది నాకు కొన్ని నెలల తర్వాత తెలియటం ఇట్లా జరిగిందనమాట. ఇది విషయం. ఓకే సార్. సో ఒక కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చింది కిరణ్ కుమార్ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు. ఓకే సార్. ఎట్లా సార్ లైక్ ఆ స్లాంగ్ అదంతా కూడా మళ్ళీ వర్క్షాప్ చేశారు మీరు? ఏదన్నా కొంచెం ఫాస్ట్గా, మీరు స్వతహాగా కృష్ణా జిల్లా అన్నారు, అక్కడ వాళ్ళు మాట్లాడే మాండలికం అంతా వచ్చేసి మన రాయలసీమ యాస అంతా ఉంటుంది. ఆ డిక్షన్ ఎట్లా సార్, ఎలా పట్టుకున్నారు? అది అంటే చిన్నప్పటి నుంచి నటుడు అనేది పెట్టుకున్నా కదా సునీల్ గారు. అవును అవును అవును. క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలి కైకాల్ గారు అట్లా కానీ. అవును. ఎందుకంటే కైకాల్ గారు ఎన్టీఆర్ హీరో, కైకాల్ గారు విలన్, నెక్స్ట్ బాలకృష్ణ గారు హీరో, మహాంతి విలన్. ఓకే. అట్లా ఫిక్స్ అయిపోయింది ఓకే ఓకే మైండ్కి. దాంతో ఏంటి మనం రెడీగా ఉండాలన్నట్టుగా. అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్స్లో కాలమ్స్ అంటారు, కాలమ్స్లో మాండలికాలని రాసేవాళ్ళు చిన్న చిన్న కథల్లాగా. అలా వచ్చినప్పుడు ఏంటి ఇలాగంతారు మీరు ఇలాగెలగండి బాబు, శ్రీకాకుళం చూసారా అట్లా అది వస్తుంది అనమాట. ఇది వస్తే ఏంది మే ఇది ఎట్లాగా అట్లా ఉంటుందా బంచెట్ ఇది ఇక్కడ వస్తుంది కదా, ఏ బొక్కలు చూర చేసా బిడ తెలంగాణ అంటే ఇట్లా ఆ మాండలికాల నుంచి అవి ఆర్టికల్స్ చదివే దగ్గర అవి పట్టినట్టున్నాయి. ఏదో ఇక్కడ అవసరానికి ఉపయోగపడింది. దాన్ని చక్కగా ఆ దర్శకులు చేయించి ఆ డబ్బింగ్ టయాల్లో దానిలో ఇంటీరియర్ ఎవరైతే ఉంటారో ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా చెప్పించగలని పిలిపించి ఆ డబ్బింగ్లప్పుడు ఆ చిన్న చిన్న పదాలనే చక్కగా కరెక్ట్గా చెప్పించారు. అది జనరల్గా మన ఇండస్ట్రీ ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ ఒక క్లిక్ అయితే నెక్స్ట్ ఆయనకు వచ్చి క్యారెక్టర్స్ ఫటాఫటా వచ్చేస్తుంటాయి, బ్యాక్ టు బ్యాక్ సిగ్నేచర్ చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తారు. సో అట్లా మీకు మైసబ్ రిలీజ్ అయ్యాక ఏమైనా ప్రాజెక్ట్ సైన్ చేశారా సార్? లైక్ అన్న సైన్ దాకా కాదు కానీ ఇవాళ అరుణాచల రమణ అక్కడ నుంచే వచ్చాం మన ఆఫీస్కి. ఓకే. అక్కడ నుంచే వచ్చి అవన్నీ తర్వాత అఫీషియల్గా, ఇంకా అఫీషియల్గా కాదు వస్తున్నాయి ఆఫర్స్ జస్ట్. ఓకే, చాలా బాగుంది సార్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ చెప్పుకున్నారు. అంటే మనం ఈ ఒక మాట్లాడిన ఒక 40 నిమిషాల్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పారు, మైసబ్ గురించి మాట్లాడుకున్నాం, రమణతత్వం గురించి మాట్లాడుకున్నాం, వెంకటేష్ బాబు గారికి మీకున్న రిలేషన్ గురించి అన్నీ కూడా చాలా బాగా మాట్లాడారు సార్. సో ఎట్లా సార్ నెక్స్ట్ మీకు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? లైక్ ఇక్కడే ఉండబోతున్నారా, మళ్ళీ బ్యాక్ టు అరుణాచలం వెళ్తారు? అంటే ఇక్కడ ఏదన్నా 10-15 రోజులు గ్యాప్ వచ్చే మాదిరి ఒక వారం 10 రోజులు గ్యాప్స్ ఉంటే మాత్రం అరుణాచలం వెళ్ళటం, అక్కడ సేవలో ఉండటం, మళ్ళీ కాల్స్ రాగానే ఇమ్మీడియట్ అక్కడ ఈవినింగ్ ఎక్కేస్తే మార్నింగ్ ఉంటా. ఇప్పుడు షూట్కి వెళ్తాం అవుట్డోర్ ఎట్లా వచ్చేస్తున్నాం ఆ రకంగా అన్నట్టుగా ఫ్రెండ్స్ అందరూ చెప్పడం, ఏముంది ఇప్పుడు అక్కడ ఇక్కడే ఉంది, అవసరమైతే కంటిన్యూస్గా ఉండాల్సి వస్తే రూమ్ పెట్టుకుని ఉంటారు, ఇబ్బంది ఏముంది. ఇట్లా ఆశ్రమం వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మీరు వెళ్ళిరండి శివస్ అనేది ఉంది కదా వారట చెప్పి నన్ను పంపిస్తాను. అక్కడ రూల్స్ ఏమైనా ఉంటాయి సార్ ఎట్లా ఉండాలి శివస్ అనేది? మీరు అన్నట్టు శివసన్నిధిలో రూల్స్ అంటే అరుణాచలం వచ్చే భక్తులు అరుణగిరి ప్రదక్షిణ అని ఉంటుంది. అవును, గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ చేయాలి. గిరి ప్రదక్షిణ 3 సార్లు చేశాను సార్, లక్కీలీ దేవుడి దయ వల్ల. చూసా ఇదే మాయ నాన్న, ప్రతి వాళ్ళు ఈ శంకర్ మహంతి గాడితో కనెక్ట్ అయ్యే ప్రతి వాళ్ళు, అది డైరెక్టర్ గారా లేదా యాంకర్ గారా, సంథింగ్ ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతుంటారు దీనికి. వెళ్ళొచ్చామని కానీ చూసి వచ్చామని లేదా ఆయన ఫోటో జోలు పెట్టి తిరుగుతున్న వాళ్ళు కానీ ఒకసారి వెళ్ళొచ్చామని కానీ, ఇప్పుడు సునీల్ వెళ్ళొచ్చాడని ఇప్పుడు తెలిసింది. 3 సార్లు వెళ్ళాను సార్, 3 సార్లు గిరి ప్రదక్షిణ చేసి ఉన్నా సార్. దాని తర్వాత ఒక లాస్ట్ 1 year నుంచి వెళ్దాం అనుకుంటే
కుదరట్లేదు, ఏదో ఒక పని తొందరలోనే వెళ్ళాలి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇక ఆ మజా మీకు తెలుసు, అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. అట్లా అక్కడ రిస్ట్రిక్షన్స్ లాంటివి ఉండవు, ఫ్రీగా ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణ చేయడం కొత్తగా వచ్చేవాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఎలా చేయాలి గురువుగారు అది ఇది అని అంటుంటారు. చక్కగా వాళ్ళ చెప్పుకుంటా, రమణ మహర్షి గురించి చెప్పుకుంటా, గుడి గురించి చెప్పుకుంటా. అక్కడ కొంచెం పెద్ద వయసు వాడిని కాబట్టి కొంచెం నేను ఆ వచ్చిన భక్తులకి అలా చెప్పుకుంటా ఆ రకమైన సర్వీస్ సార్. అంతే, దాదాపుగా రెస్ట్ తీసుకోండి ఎందుకని అంటూనే ఉంటుంటారు. సార్ ఆ రకంగా ఉంటుంది నాకు. ఓకే సార్, డెఫినెట్లీ. అండ్ ఈ మైసబ్బు తర్వాత పార్ట్ 2లో కూడా మీకు మంచి క్యారెక్టర్ ఉండాలి అండ్ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి, మమ్మల్ని అలాగే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు యూ సార్. ఈ పొలిట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారం. మీరు సోనీ లైవ్లో మై సభ చూసే ఉంటారనుకుంటున్నా. చూసిన వారందరికీ, నన్ను అభినందిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. చూడకుండా ఉన్న వారికి నేను కరెక్ట్గా కోరుకునేది ఏమంటే సోనీ లైవ్ సబ్స్క్రిప్షన్ చేసుకొని చక్కగా దాన్ని చూసి మీ ఆశీస్సులు నాకు అందించాలని కోరుకుంటున్నా. ఈ వీక్షకులకి నా అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక. మీ శంకర్ మహంతి, అరుణాచల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ.